అన్నీ కాలిపోయినాయి. నిశ్శబ్దం ముగించబడ్డాక, శూన్యం నింపబడ్డాక, లోపాలు కాలిపోయాక ఇంకేంటి మరి? ఒక నవశకం ఆరంభించబడింది. అత్యంత బలహీనుడు అన్నవాడే సవాలుగా మాట్లాడుతున్నాడా? నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా. నువ్వు చిన్న పిల్లలు అడిగితేనే భయపడి పారిపోయిన వ్యక్తి, ఒట్టులు పెట్టుకున్న మనిషి, ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తాం, చంపుతామంటే మీ మాట వినటం న్యాయమా, దేవుని మాట వినటం న్యాయమా? మీరే చెప్పండి. నేనైతే కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేను అని రోషంగా మాట్లాడుతున్నాడు. చివరికి ఒక దినం అతను సిలువ వేసి చంపాలని కోరుకుంటే అతను అంటాడు, యేసు ప్రభుని సిలువ వేసిన నాకు అంత అర్హత లేదు, నన్ను తలకిందులుగా సిలువేమని కోరుకొని మరి తల్లకిందులు సిలువే. మామూలు సిలువే నరకం. తల్లకిందులుగా ఉంటే నాసిక రంధ్రాల్లోకి రక్తం వెళ్ళిపోతుంటే, కళ్ళుగుడ్లో రక్తం వెళ్ళిపో, ఆ నరకాన్ని ఊహించగలవా నువ్వు? నోరంతా రక్తంతో నిండిపోతే ఊహించగలవా? గాలి పీల్చుకోవడం నరకం. సిలువ మరణం కంటే తల్లకిందుల సిలువ ఇంకెక్కువ శ్రమ. చిన్నదానికి భయపడి పారిపోయే మనిషి ఇంత ధీరుడు ఎట్లయ్యాడు? అందరినీ భయము పుట్టించు, దాన్ని వెక్కిరించు గుర్రమని మాట్లాడినట్లుగా అందరికీ వణుకు పుట్టిస్తున్న మరణాన్నే ఏయ్ మరణమా అంటూ ఆటాడుకున్నాడు పేతురు. ఎట్లొచ్చేసింది బాబు ఇదంతా? చెప్పకుండా ఉండలేని పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ సువార్త ప్రకటించారు. అనేకుల ఆత్మలను ఒక నవశకం ఆరంభం.